Hi friends, welcome to TL Visits. ఈ వీడియోలో ఏపీ పీజీ సెట్ 2024 అఫీషియల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మనకి నేను రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డేట్స్ ఎవ్రీథింగ్. సో ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం డీటెయిల్ నోటిఫికేషన్లోకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ హియర్ ఇక్కడ చూస్తే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి ఇలా అయితే ఉన్నది. మనకు వచ్చేసి ఇది ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కౌన్సిలింగ్ ఇయర్ అనేది. ఇక్కడ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఓసీ అండ్ బీసీకి 700 రూపీస్ ఉన్నది, అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ బెంచ్ మార్క్ అయిన వాళ్ళకి 500 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్లో పేమెంట్ ఉంటుంది, ప్రతిదీ మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు. సో అఫీషియల్ దానికి ఒక వెబ్సైట్ లింక్స్ ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టు లాస్ట్ టైం కెన్ అప్లై ప్రాసెసింగ్ ఫ్రీ ఫ్రమ్ 7/8/2024 to 12/8/2024 యూజింగ్ దిస్ URL అని ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అడ్మిషన్ షెడ్యూల్. సో ఇక్కడ మనకి ఇష్యూ వచ్చేసి మనకి 5th ఇష్యూ చేశారు, అండ్ 6th వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 7th నుంచి 12th వరకు అయితే చేసుకోవచ్చు మీరు. అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు నెక్స్ట్ డే నుంచి ఇవాళ నుంచే మీకు స్టార్ట్ అయిపోతుంది వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేస్తుంటారు మీ డాక్యుమెంట్స్ని. అండ్ ఇక్కడ చూస్తే క్యాండిడేట్ వచ్చి స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు చూస్తారు మీరు, క్యాప్ కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ పర్సన్ విత్ డిజేబిలిటీ బెంచ్ మార్క్ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఆంధ్ర లోయలా కాలేజ్ ఏదైతే ఇక్కడ విజయవాడలో ఇచ్చారో ఇక్కడికి మీరు వెళ్ళి పర్సనల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఇదైతే మీరు గమనించాల్సిన మెయిన్ విషయం స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు అయితే. అండ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 21 నుంచి 23rd వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. ఈ టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి లాస్ట్ డే 24th ఇవ్వడం జరిగింది. సో ఆ రోజున మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫైనల్, దీని తర్వాత ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేయడానికి ఉండదు. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫ్రీజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్రీజ్ ఆప్షన్స్ని మీరు అయితే ఎప్పుడు ఎనేబుల్ చేయొద్దు. మీరు సేవ్ కానీ సేవ్ అండ్ ప్రింట్ కానీ మాత్రమే మీరు క్లిక్ చేయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి జస్ట్ 4 days గ్యాప్ అయితే తీసుకొని మీరు అలాట్ చేస్తారు 28th. అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ 29th నుంచి 31st లోపు మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న కాలేజ్కి వెళ్ళాలి మీ ఒక సీట్ అలాట్మెంట్ తీసుకొని. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ వచ్చేసి ఇది మనకి చేంజ్ అవుతూ ఉండొచ్చు, సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూసారా, ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి వెళ్ళి మీరు వెరిఫై చేయించుకోవాలి. ఇది చూడండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ స్కాన్ టు బి అప్లోడెడ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, క్లియర్గా ఇచ్చారు, మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, నోట్ పాయింట్స్ ఎవ్రీథింగ్. అండ్ డీటెయిల్గా ఇన్ కేస్ మీకు ఇష్యూస్ ఉంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక మీరు హెల్ప్ డెస్క్ apgset@apsch.org లేదంటే హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ అయితే చేయొచ్చు. ఇదైతే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేదంటే మీరు అడ్మిషన్స్ కన్వీనర్ apgset 2024@gmail.com కూడా మీరైతే మెయిల్ చేయొచ్చు. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇప్పుడు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెబ్సైట్లో మీకు ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూజర్ మీరు ఫస్ట్ టైం వస్తుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ హాల్ టికెట్ ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మీకు ఫామ్స్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్ ఫామ్ని మీరు ఫిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు అంతా సక్సెస్ఫుల్గా ఫిల్ చేసి పేమెంట్ అయితే అవుతుంది. ఈ పేమెంట్ అయిన వెంటనే మీరు నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సేమ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక పేమెంట్ డీటెయిల్స్ మీ సక్సెస్సా ఫెయిల్యూరా ఎవ్రీథింగ్ మీకు అయితే క్లియర్గా చూపిస్తుంది. వన్స్ అయిపోయిన తర్వాత మీరు అన్ని అప్లోడ్ చేస్తారు కదా డాక్యుమెంట్స్ని, వెరిఫికేషన్ ఆఫీసర్ అనే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇది మనకి 2 to 3 days అయితే టైం పడుతుంది మినిమం. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నో యువర్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి స్టేటస్ దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి వ్యాలిడేషన్ చేసిన తర్వాత మీకేంటంటే మీకు స్టేటస్ చూస్తుంది. సో దట్ మీరు ఎలిజిబుల్లా కాదా, మీకు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. ఇన్ కేస్ ఇష్యూస్ ఉంటే కనుక మీకు అక్కడ ఇష్యూ పాయింట్ అయితే మెన్షన్ చేస్తారు. సో మీకు ఇష్యూ ఉన్నది, సో మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని. ఇష్యూ ఉన్న వాళ్ళకైతే సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనేది వెంటనే ఎనేబుల్ అవుతుంది. వాళ్ళైతే సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడేషన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. స్కాన్డ్ కాపీస్ని క్లియర్గా స్కాన్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే మళ్ళీ వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేస్తారు. ఇష్యూస్ ఏమంటే మళ్ళీ రిపోర్ట్ చేస్తారు. మేబీ 1-2 times మీరు రిపోర్ట్ చేస్తారు, 3rd time వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి. సో మీరు చేసే ఏదైనా రీఅప్లోడ్ వస్తే కనుక చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టి మీరైతే పెట్టాల్సింది ఫ్రెండ్స్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. వన్స్ సక్సెస్ఫుల్గా అంత అయిపోతే మీకు వెరిఫైడ్ అప్లికేషన్ వస్తుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సేఫ్టీ కింద మీరు రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు మీ యొక్క దగ్గరలో.
అండ్ ఇక్కడ చూసుకుంటే మేజర్గా ఇప్పుడు నో యువర్ రిజిస్ట్రేషన్ చేతిలో మీకు ఇష్యూస్ ఏం రాలేదు, సర్టిఫికేట్స్ అప్లోడ్ రాలేదంటే మీరైతే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు 21st ఇంకా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎంత వీలైతే అంత తొందరగా అయితే మీరు అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని తొందరగా అయితే రెడీగా ఉండండి వెబ్ ఆప్షన్స్కి. ఇన్ కేస్ మీ దగ్గర ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఓల్డ్ అయితే కనుక తొందరగా అయితే రీప్లేస్ చేసుకోండి. సో దట్ రిజెక్ట్ అవుతున్నాయి చాలా వరకు నేను రీసెంట్గా చూస్తాను. సో చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు అడుగుతున్న 1 year లోపుతే అడుగుతున్నారు దాదాపు. సో అదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను చాలా వరకు. ఇన్కేస్ స్టిల్ మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, ఆర్ నన్ను మీరు పర్సనల్గా అడగాలంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. డెఫినెట్లీ మీకు నాకు ఫ్రీ టైంలో మీకైతే నేను 100% రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాత్రం.